తక్కువ బడ్జెట్ లో తక్కువ ప్లేస్ లో మంచిగా మంచి నచ్చిన ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నారా? మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? ఇప్పుడు 56th నడుస్తుందమ్మా. ఓకే, ఈ 9 ఇయర్స్ ఈ 9 ఇయర్స్ లో లోపల కార్పెంట్ అవ్వచ్చు, పియూపీ అవ్వచ్చు, వాల్స్ అవ్వచ్చు, ఇంటీరియర్ డిజైన్స్, ఎవ్రీథింగ్, కబర్స్ అంతా మీరే చూసుకుంటారా? మేము ఒక అగ్రిమెంట్ రాసిస్తాము. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా మీరు చెక్ చేసుకోవడమే. స్టార్టింగ్ మీరు ఎన్ని గజాల నుంచి స్టార్ట్ చేస్తారు ఇల్లు కట్టివ్వడం? 30 అండి. 30. మిడిల్ క్లాస్ ఎవరైతే ఏదైనా డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నారు. హాయ్, హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు క్యూబ్ టీవీ వచ్చేసింది రాజమండ్రికి. తక్కువ బడ్జెట్ లో తక్కువ ప్లేస్ లో మంచిగా మంచి నచ్చిన ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నారా? సో తక్కువ బడ్జెట్ లో తక్కువ ప్లేస్ లో మంచి ఇల్లులు కట్టిస్తూ అలాగే 9 ఇయర్స్ నుంచి సుదీర్ఘంగా సక్సెస్ ని సాధిస్తున్న జేపీ కన్స్ట్రక్షన్స్ ఫౌండర్ వెంకట్ గారు ఇంట్లో ఉన్నాం. సో వారితో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. రాజమండ్రి అంటే ఫస్ట్ గా ఎక్కువగా మీ పేరు బాగా వినిపిస్తుంది, జేపీ కన్స్ట్రక్షన్స్. అయితే ముందు మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్న సామెత మనకు బాగా తెలుసు. సో ఇల్లు కట్టుకోవడం చాలా డిఫికల్ట్. సో ఇల్లుని మనము ఊహించుకుంటేనే దాన్ని ఒక లార్జెస్ట్ ఒక టాస్క్ మనం అనుకుంటాం. కానీ మీరు మీ గ్రాఫ్ అంతా చూస్తే కూడా తక్కువ బడ్జెట్లో తక్కువ ప్లేస్లో నచ్చినట్టు ఇల్లు కట్టేస్తారు. ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. ఎలాగా పాసిబుల్ అవుతుంది అది? అందరూ చాలా మంది నిజంగా మీరు అన్నట్టే ఇల్లు కట్టుకోవడం అనేది ఒక పెద్ద కళ. అవును. నేను ఈ కంపెనీ ప్రారంభించడానికి గల కారణం అందరి ఆశ ఇల్లు కట్టుకోవాలి, అది పెద్ద టాస్క్ అయిపోయింది కాబట్టి దాన్ని నెరవేర్చాలి, అందరికీ కూడా అందుబాటు ధరలో మనం ఇల్లు కట్టాలని నేను ఈ కంపెనీని ప్రారంభించాను. అయితే చిన్న చిన్న ఇల్లులు కట్టుకునే వాళ్ళకి సరైన కాంట్రాక్టర్ కానీ సరైన బిల్డర్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు నన్ను సంప్రదించాలి. చిన్న బిల్డింగ్ కట్టుకున్నా అంటే 30 గజాల్లో కట్టుకున్నా, 50 గజాల్లో కట్టుకున్నా, 60 గజాల్లో కట్టుకున్నా, 70 గజాల్లో కట్టుకున్నా, ఎవరైనా సరే నన్ను సంప్రదించాలని మోడల్గా కొన్ని ఇల్లులు కట్టాను. ఇది నేను డైరెక్ట్ కంపెనీ నుండి కొంటున్నాను. ప్రతి వస్తువుని కూడా ఐరన్ కానీ సిమెంట్ కానీ ఏదైనా డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాను. అందుకని చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ నేను ఇవ్వగలుగుతున్నాను. బిజినెస్ చేయాలంటే చాలా బిజినెసెస్ ఉన్నాయి ప్రజెంట్ మనకి ఉన్న జనరేషన్లో. మీరు ఎందుకు ఈ బిజినెస్ ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇది పర్టికులర్గా ఈ బిజినెస్ ఎంచుకోవాలని నేనేమి ఇందులోకి రాలేదు. నా చిన్నప్పుడు మా మావయ్య వెస్ట్ గోదావరిలో ఉంటారు. సెలవులకు వెళ్ళినా హాలిడేస్కి వెళ్ళినప్పుడు అలా అక్కడ ఉన్నప్పటి నుండి ఇది నాకు మా మావయ్య ద్వారా వచ్చింది. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఇంకా మనం వేరే వేరే జాబులు చూసినా అదంతా ఇదిగా ఉంటుంది. మనకి ఎక్స్పీరియన్స్డ్, మా మావయ్య ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మా మావయ్య దగ్గర అప్పటికే నేను నేర్చుకున్న కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఇంకా మంచిగా మా మావయ్య దగ్గర ఏవైతే కొన్ని ఉంటాయి కదా అవన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి ఇలా డిజైన్ చేస్తే ఒక మంచి బిజినెస్ లాగా మనం డిజైన్ చేస్తే బాగుంటుందని నేను ఈ కంపెనీని డిజైన్ చేసుకున్నాను. అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. అప్పుడు పడిన కష్టాలు అంటే ఒక ఇల్లు కట్టాలంటే చాలా కష్టాలు పడి, కాంట్రాక్టర్లో పనులను సమకూర్చాలంటే చాలా కష్టాలు పడ్డారు. ఇవన్నిటిని చూసి ఓ మంచి కంపెనీ ఉండి మనం వీళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతిదీ మనకు దొరుకుతుంది. ఇంకెవరి దగ్గరికి మనం వెళ్ళక్కర్లే, మన కార్పెంటర్ని వెతకక్కర్లే, మనం పెయింటర్ని వెతకక్కర్లే, మనం ప్లంబర్ని వెతకక్కర్లే, మనం ఎలక్ట్రీషియన్ వెతకక్కర్లే, అన్నీ కూడా మనమే ఇస్తే బాగుంటుంది అనే ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ఈ కంపెనీని మొదలుపెట్టాను. మీ ఇన్స్పిరేషన్ మీ మామయ్య అని చెప్పొచ్చు అయితే. అంతేనండి. రైట్. సో ఇప్పటి వరకు సక్సెస్ అయిన ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? ఇప్పుడు 56th నడుస్తుందమ్మా. ఓకే, ఈ 9 ఇయర్స్ లో 56th ప్రాజెక్ట్ నడుస్తుంది. అందరూ సాటిస్ఫైడ్, 99% సాటిస్ఫైడ్. అక్కడ 1% ఉంటారు, అంటే ఏదో ఉంటాయి కారణాలు తప్ప వేరే ఏముండవు. మీకు 56th ప్రాజెక్ట్ దగ్గర కూడా జెన్యున్గానే వర్క్ చేస్తాం. దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఓవరాల్గా? ఇప్పుడు మీరు దాన్ని అంటే ఒక పర్సన్ సపోజ్ యాజ్ మీ ఒక ప్లేస్ ఇచ్చేస్తే మీరు దాన్ని మొత్తం కంటిన్యూ చేస్తారంటే, లైక్ లోపల కార్పెంట్ అవ్వచ్చు, పియూపీ అవ్వచ్చు, వాల్స్ అవ్వచ్చు, ఇంటీరియర్ డిజైన్స్, ఎవ్రీథింగ్, కబర్స్ అంతా మీరే చూసుకుంటారా? ప్లేస్ ఒకటి మీకు చెప్తే ఎలా ఉంటుంది ప్రాసెస్? అంటే ఈ 2 విధాలు ఉన్నాయమ్మా. ఒకటి
ప్లేస్ మీద ఉంటే మేము కన్స్ట్రక్ట్ చేసేస్తాం మొత్తం ఏ నుండి జెడ్ వరకు కూడా. అంటే మీరు సైట్ దగ్గరికి మేము ఒక అగ్రిమెంట్ రాసిస్తాము, ఆ అగ్రిమెంట్ ప్రకారంగా మీరు చెక్ చేసుకోవడమే. అంటే ఏ క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నాము, దాన్ని ఎలా కడతాము, ఏ రేషియో కలుపుతున్నాం అనేది కూడా మీకు అందులో రాసేసి ఇస్తాం అగ్రిమెంట్లో. దాని ప్రకారంగా మధ్య మధ్యలో మీరు వచ్చి చెక్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరినైనా అక్కడ పెట్టి చెక్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోయినా పర్వాలేదు. ఈవెన్ దాని వాటర్ క్యూరింగ్ కూడా మేమే పెట్టిస్తాం, వాటర్ క్యూరింగ్ కూడా మేమే ఏర్పాటు చేస్తాం. ప్లాన్ అప్రూవల్ కూడా మేమే పెట్టిస్తాం కొన్నట్లకి. బోర్ కూడా మేమే వేయిస్తాం. ఆల్మోస్ట్ ఏ నుండి జెడ్ వరకు సైట్ మీద అయితే ఇది ఒక ఆప్షన్. రెండోది మాకు సైట్ కూడా లేదు, సైట్ కూడా మీరే చూడాలి, నాకు పలానా ఏరియాలో కావాలి అని అంటే ఆ ఏరియాలో సర్వే చేసి ఎవరైతే సైట్ అమ్మే వాళ్ళు ఉన్నారో చూసి అక్కడ సైట్ని చూసిన తర్వాత సైట్తో పాటు కూడా మీకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాం. వండర్ఫుల్. ప్లేస్ లేకపోయినా కూడా మీరే ప్లేస్ చూసి ఈ ఆప్షన్ ఎలా ఏపీ తెలంగాణ అదర్ స్టేట్స్ ఎలా వరకు ఎంతవరకు ఉంది? ఏపీ తెలంగాణ రెండు. అంటే యాక్చువల్గా మొన్నటి వరకు ఏపీలోనే చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో కూడా హైదరాబాద్ సరౌండింగ్ లో కూడా చేస్తే మీకు అక్కడ కూడా ప్లేసెస్ మీరే చూసి మీరు మాకు ఎక్కడైనా సరే అక్కడ నుండి కూడా కొంతమందితో మేము మాట్లాడి పెట్టుకుని ఉంచుకున్నాం. వండర్ఫుల్. ఎక్కడైనా సరే. మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉంటుంటారు? మీకు ఎలా నడుస్తుంటుంది, లైక్ డే రొటీన్ ఎలా నడుస్తుంటుంది? ఎంతమంది వర్కర్స్ తోటి? వర్కర్స్ అని అంటే ఆ వర్క్ ను బట్టి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అండి. వర్కర్స్ అంటే సఫిషియెంట్ వర్కర్స్ ఉన్నారు. ఎన్ని బిల్డింగ్లు వచ్చినా వాళ్ళకి మేము వర్కర్స్ ఇవ్వగలిగిన వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ మొదట్లో స్టీల్ కావచ్చు, కావాల్సిన సామాన్ అంతా కూడా లైక్ ఇంటికి కావాల్సినవంతా కూడా ఎక్కడి నుంచి మనకి వస్తుంది? అంటే వైజాగ్ స్టీల్ అంటే వైజాగ్ నుంచే వస్తుంది. మంగళ అంటే ఇక్కడ లోకల్లో కూడా కొంతమందికి డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచే తీసుకుంటాం డైరెక్ట్. అయితే ఇప్పుడు మేము అప్రోచ్ అయిన తర్వాత ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? అంటే ఏమన్నా మధ్యలో అగ్రిమెంట్స్ లైక్ ఏముంటాయి మీ దగ్గర? ప్రాసెస్ అంటే నాకు ఫస్ట్ సైట్ చూపించాలండి. సైట్ చూపించిన తర్వాత వాళ్ళకి ప్లాన్ ఉంటే ఓకే, ప్లాన్ లేకపోతే మేము 4 నమూనాలు ఇస్తాం. 4 ఇస్తాం ప్లాన్లు. అందులో ఏ ప్లాన్ వాళ్ళకి సఫిషియెంట్గా, ఏ ప్లాన్ వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారో చూసి దానిని ఎంచుకొని దాని ప్రకారం ఎస్టిమేట్ చేస్తాం. ఎంత అవుతుందండి మీకు అని చెప్తాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత రేట్ ఫైనల్ అవుతుంది. అంటే ఒక్కొక్కళ్ళు దాన్ని బార్గెనింగ్ చేస్తారు, కొంతమంది చేయరు. నాకు పర్ఫెక్ట్ గా కావాలి, మీరు డబ్బులు తీసుకున్న పర్లేదు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ ప్రొసీజర్ అయిన తర్వాత అగ్రిమెంట్ ఉంటుంది. ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత శంకుస్థాపన రోజునే దాని ఫస్ట్ అమౌంట్ అని ఒకటి ఉంటుంది, ఫస్ట్ అమౌంట్ ఇవ్వాలి. ఫస్ట్ అమౌంట్ ఉంటుంది, ఫస్ట్ అమౌంట్ ఇచ్చేసేయాలి. ఇది 6 టర్మ్స్ అమౌంట్ పే చేయాలి. పునాదులకు ఒకటి, స్లాబ్కి ఒకటి, బ్రిక్ వర్క్ ఒకటి, ప్లాస్టింగ్ ఒకటి, అలాగే పెయింటింగ్కి ఒకటి. ఇలా 6 టర్మ్స్ ఉంటాయండి. ఆ 6 టర్మ్స్లో బిల్డింగ్ అయ్యే లోపు మనం ఏదైతే అమౌంట్ మాట్లాడుకున్నామో అది మనకి ఇచ్చేసేయాలి. ఫైనల్లో కొంత అమౌంట్ అంటే బయట వాళ్ళకి నాకు ఏంటి తేడా అంటే చాలా మంది బిల్డర్స్ ఉన్నారు, చాలా మంది కాంట్రాక్టర్స్ ఉన్నారు, బయట కూడా జరుగుతుంది. అందరు ప్రొసీజర్ ఇలాగే ఉంటుంది కదా అని అనుకుంటారు. మా దగ్గరకు వచ్చేసరికి నేను ఫైనల్ అమౌంట్ అని ఒకటి పెడుతున్నాను. అంటే టర్న్కి మీకు నేను కీ ఇచ్చినప్పుడు, మీ హౌస్ కంప్లీట్ అయిపోయిందంటే కీ ఇచ్చినప్పుడు నేను అడుగుతాను, మీరు మొత్తం అయిపోయిందో లేదో ఒకసారి చూసుకుని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇవ్వాల్సిన అమౌంట్ ఒకటి ఉంటుంది. ఆ అమౌంట్ని అంత అయిన తర్వాతే తీసుకుంటాను. అది మీకు సెక్యూర్. అది కంప్లీట్ అయ్యాకే తీసుకుంటాను. మొత్తం మీరు ఓకే సాటిస్ఫైడ్ డన్ అన్న తర్వాతే తీసుకుంటాను. స్టార్టింగ్ మీరు ఎన్ని గజాల నుంచి స్టార్ట్ చేస్తారు ఇల్లు కట్టివ్వడం? 30 అండి. 30. ఒరిజినల్ గా నేను హయ్యర్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలని అనుకోలేదు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందే బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు నేను కట్టేయాలి, లేదంటే అపార్ట్మెంట్లు కన్స్ట్రక్ట్ చేయాలి, పెద్ద పెద్ద నేను ఎమ్మెల్యే లెవెల్లో అలా కన్స్ట్రక్ట్ చేయాలని దీన్ని స్టార్ట్ చేయలేదు. మిడిల్ క్లాస్ ఎవరైతే 2 విధాల డబ్బులు ఉన్నాయి, సరిగ్గా సైట్ ఉండదు, లేకపోతే చిన్న సైటే ఉంది, లేదంటే లోన్ ప్రొసీజర్లో కట్టుకోవాలి, మంచిగా కట్టాలి, ఇబ్బందులు పడకూడదు, ఇలా అనుకున్న వాళ్ళ కోసం అని ఎక్కువ శాతం వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఇప్పటి వరకు కూడా
అలాగే కట్టుకుంటూ వచ్చాను. ఎక్కడ ఇంత కూడా సమస్యలు లేకుండా హై వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఓన్లీ ఎవరైతే డ్రీమ్ ఉంటుందో తక్కువ బడ్జెట్ లో కట్టుకోవాలని వాళ్ళ డ్రీమ్ మీరు సాకారం చేస్తారు. అవునండి. వండర్ఫుల్. అయితే సార్ ఒక ఇంటిని ఎన్ని డేస్ లో మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఎమర్జెన్సీ కేసెస్ ని ఎలా డీల్ చేస్తారు, లేదా కొంచెం టైం ఉంది అన్న వాళ్ళకి మీరు ఎలా ఇస్తుంటారు? ఎమర్జెన్సీ హౌస్ విషయంలో ఎమర్జెన్సీ ఉండదండి. లైక్ అంటే ఈ టైంకి ఇలా అనుకున్నాం, ఈ టైంకి మాకు అందించండి అని కొంతమందికి అనుకుంటుంటారు కదా. సో ఆ కేసెస్ లో ఎమర్జెన్సీ అంటే వాళ్ళు ఏదో పెట్టుకుని ఉంటారు, ఈ టైంలో ఖాళీ చేసేస్తాము లేకపోతే ఈ టైంలో వెళ్ళిపోవాలి అని పెట్టుకుని ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లల బర్త్డేకో లేకపోతే వాళ్ళ పెళ్లి రోజుకో ఓపెన్ చేసుకోవాలన్న అది ఉంటది. కాకపోతే ఇది ఇల్లు ప్రొసీజర్ అనే దానికి మినిమం టైం ఇవ్వాలండి. మినిమం టైం ఇవ్వకపోతే అవ్వదు. 3 నెలలు, 3 నెలలు, 3 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. ఏంటి ఇల్లు మొత్తం విత్ పెయింటింగ్, కబోర్డ్స్, ఎవ్రీథింగ్ 3 నెలల్లో. ఒక ఫ్లోర్ కి 3 నెలలు, రెండో ఫ్లోర్ కి 6 months. ఫ్లోర్ బట్టి టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్ ఉంది 9 months. 9 months లో కంప్లీట్ చేశాను. మీరు విజువల్స్ లో చూడొచ్చు. 9 months లో కంప్లీట్ చేశానండి. అంత పెద్ద హౌస్, అంత పెద్ద హాస్పిటల్ కూడా 9 months లో నేను కట్టేసి ఇచ్చాను. రైట్ సార్. ఇప్పుడు మనకి ఏంటంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పార్ట్నర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది సోలోగా స్టార్ట్ చేయాలనుకుంటుంటారు. సో మీకు ఎలాగా, మీకు పార్ట్నర్షిప్ లేకపోతే సోలోవా? లేదండి, సోలోనే. అసలు పార్ట్నర్స్ అనేది అంటే చాలా మందికి ఉంటే ఉండొచ్చు, నాకు ఇంట్రెస్ట్ లేదు పార్ట్నర్షిప్ మీద. నేను అంటే ఎందుకు సార్, ఎప్పుడైనా దెబ్బేస్తారనా లేకపోతే ఎవరైనా నమ్మకూడదని ఫిక్స్ అయ్యారా? ఇలా నమ్మకూడదని ఏం కాదు తల్లి, నమ్మకూడదని అయితే కాదు, కానీ ఎందుకు మనం ఒక సింగిల్ హ్యాండ్ మీద వెళ్తే నిర్ణయం నాదవుతుంది. అవును, అది రాంగ్ అయినా రైట్ అయినా నిర్ణయం నాదే. అవును, నేను మరలా నువ్వే అని బ్లేమ్ చేయాలి. సో ఏదైనా మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ఒక్క మనము అజెండాతో స్టార్ట్ చేస్తాం, ఇలా ఇలా ఉంటుంది, సో ఇలా ఈ డేస్ ఇలా ఉంటాయని. బట్ దెన్ ఆఫ్టర్ అన్ని మనం అనుకున్నట్టు జరగవు. మధ్యలో ఆటుపోట్లు ఎదుర్కొంటాము, వెన్నుపోట్లు ఎదుర్కొంటాము, చాలా స్ట్రగుల్స్ పడతాము. ఇలా మీ లైఫ్లో ఈ 9 yearsలో అబ్బా ఎందుకు స్టార్ట్ చేశాను ఈ డే, వద్దులే ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు, ఈ డే వద్దు స్టాప్ చేద్దాం ఇది, లేదా వేరే బిజినెస్కి జంప్ అవుదాం, ఏంటి అబ్బా ఎందుకు ఈ డే వచ్చింది అన్న డే ఒక్కటైనా వచ్చిందా ఈ 9 yearsలో? అలా ఏం లేదమ్మా, అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎప్పుడైనా బాగా ఎక్కువ ఉన్నప్పుడు అనిపిస్తుంది తప్ప మరలా నన్ను నేను ఆలోచించుకుని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఫీల్డ్. నేను 0 దగ్గర మొదలు పెట్టాను. నేను ఎవరు సపోర్ట్ తీసుకుని మొదలు పెట్టలేదు. ఈవెన్ నా తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకుని కూడా నేను ఇది మొదలు పెట్టలేదు. సో ఎవరు సపోర్ట్ తీసుకోలేదు, ఈవెన్ నా ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా నేను తీసుకుని మొదలు పెట్టలేదు. నా ఇండివిజువల్గా వచ్చాను, నన్ను నమ్మి కస్టమర్లు ఇచ్చారు. ఇప్పటికీ నా కస్టమర్లు అలా నిలబెట్టుకుంటూనే వచ్చాను. బిల్డింగ్ వెంబడి బిల్డింగ్ దగ్గర 9 years నుంచి కూడా నేను ఎప్పుడూ ఖాళీగా లేను. నా వర్కర్స్కి పని లేకుండా లేదు. ఇన్ని సంవత్సరాల్లో నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిన వర్క్ని భారం అని ఏ రోజు అనుకున్నానంటే నేను ముందుకెళ్ళాను. స్ట్రగుల్స్ లేని బిజినెస్ ఉండదని నేను అనుకుంటాను. నా సక్సెస్ అంతా ఆబ్వియస్లీ రైట్. ఎప్పుడు కూడా ఒక హౌస్ ని మీకు కస్టమర్ అందించినప్పుడు మీరు అనుకుంటుంటారా, ఇలా ప్లాన్ చేసుకుంటారా, ఇది ఇక్కడ పెట్టాలి, ఇది ఇలా ఇలా, అంటే మీ డెసిషన్స్ అన్ని ఎలాగా మీరు చేస్తారా, లేదా మీకు మేడం ఏమైనా హెల్ప్ చేస్తారా, లేకపోతే ఎవరైనా గైడ్ తీసుకుంటారా? లేదు మేడం, నేనే ఏ నుండి జడ్ వరకు నేనే. ఇంటీరియర్ కూడా మొత్తం అంతా కూడా నేనే. అయితే కస్టమర్ దగ్గర నుంచి కొంచెం తీసుకుంటాం, కొంచెం వాళ్ళ అభిప్రాయం మేరకు. వాళ్ళ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, అందరిది ఒకలా ఉండదు, నాలా ఉండదు. నేను ఒకటి ఆలోచించవచ్చు, కస్టమర్కి ఇంకొకటి కావాల్సి ఉండొచ్చు. అందుకని 90% కస్టమర్కే ప్రిఫర్ చేస్తాను. వాళ్ళకి అది బాగుండట్లేదు అక్కడ పెట్టుతుంటా అని చెప్పేస్తే నేను చెప్పేస్తాను, ఇది ఇలా పెట్టుకోవడం వల్ల ఈ ఇబ్బందులు ఉన్నాయని నేను చెప్పడం వరకు నా ధర్మం, నేను చెప్పాలి, చెప్తాను. ఇప్పుడు జరిగేది అదే సమాజం. వాళ్ళు కట్టమంటున్నారు, వీళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ ఎందుకు కడుతున్నారు అనే దగ్గర వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది అడ్డు ఉంది, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. అందుకనే నేను ఒక ప్రతిదానికి చిన్న వాళ్ళు అయినా సరే, ఎంత చిన్న బిల్డింగ్ అయినా సరే 3D ఇస్తున్నాను ముందు. అంటే మీ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటది. ఫస్టే వాళ్ళు రాగానే మాట్లాడగానే ప్లాన్ వేసిన తర్వాత దాన్ని 3D రూపంలోకి మారుస్తున్నాం. 3D రూపంలోకి మార్చిన తర్వాత 3D చూపిస్తున్నాం వాళ్ళకి. అవును, మీ ఇంటి లోపల ఎలా ఉంటది, మీరు సోఫా ఇక్కడ వేసుకోవాలి, మీరు బెడ్ ఇక్కడ వేసుకోండి. ఆ బెడ్ వేసుకోగా మీ రూమ్ సైజులో అటువైపు దిగడానికి ఇంత ప్లేస్ ఉంటుంది, ఇటువైపు దిగడానికి ఇంత ప్లేస్ ఉంటుంది, నడవడానికి ఇంకెంత ప్లేస్ ఉంటుంది, మీరు చైర్ ఇక్కడ వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ముందుగానే వాళ్ళకి చూపించగలుగుతున్నాం. అలాంటప్పుడు
నెక్స్ట్ ఆప్షన్కి వాళ్ళు కట్టిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోరు, మళ్ళీ పడగొట్టాల్సినటువంటి అవసరాలు ఉండవు. రైట్. సో మీ బ్యాక్ బోన్ ఎవరైనా చెప్పొచ్చు? మా వైఫ్. ఎలాంటి సపోర్ట్ ఇస్తుంటారు? నా వైఫ్ ఇంకంతే, నా తల్లి నా తండ్రి అన్నీ నా వైఫ్. అన్ని వర్క్ విషయంలో అలా చెప్తూ ఉంటారా? వర్క్ తనకి ఏం తెలియదండి, తనకి వర్క్ విషయం కానీ ఇవేమీ తెలీదు. 99.9% నేను ఏమీ చెప్పను. మీ టెన్షన్స్ ఆవిడకి ఎందుకు పెట్టడం అనుకుంటారా? ఏమీ చెప్పనండి. ఎప్పుడైనా ఒక్కటేదైనా చెప్తాను తప్ప ఏమీ చెప్పను, అస్సలు చెప్పనండి. మార్కెట్లో చాలా కన్స్ట్రక్షన్ బిల్డర్సే ఉన్నారు, చాలా ఆర్కిటెక్ట్స్ కానీ ఎంతమంది బిల్డర్స్ ఉన్నారు. వై వి చూస్ ఓన్లీ జేపీ కన్స్ట్రక్షన్స్ అంటే మీరు ఏం చెప్తారు? నెంబర్ 1 క్వాలిటీ. నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇన్ టైంలో ఇస్తాం బిల్డింగ్, పర్ఫెక్ట్ అగ్రిమెంట్, ఎప్పటికీ 5 years వారంటీ ఇస్తున్నాను. 5 yearsలో చిన్న రిపేర్ వచ్చినా నేను చేసేస్తున్నాను. తర్వాత అగ్రిమెంట్లో ప్రతి దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం, చిన్న విషయాన్ని కూడా ఇంక్లూడ్ చేసి అగ్రిమెంట్ ఇస్తున్నాం. 100 rupees స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ చేసేస్తాం. సో ఓవరాల్ గా దీనికి ఏమైనా లైసెన్స్ పర్మిషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా సార్? రిజిస్ట్రేషన్ కంపెనీ అండి నాది, రిజిస్ట్రేషన్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. GST ఉంది, కరెంట్ అకౌంట్ ఉంది, అన్ని కూడా లీగల్ గానే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. తెలంగాణ కూడా ఏమైనా ప్రాజెక్ట్స్? తెలంగాణలో చేయలేదండి, ఇప్పుడు వరకు చేయలేదు. ఏపీలోనే చేసామండి. రైట్. ఏపీలోనే విజయవాడ వరకు చేసాం. ఇప్పుడు కామవరపుకోట సిపిఐ కార్యాలయం ఒకటి చేస్తాం. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ రాజమండ్రిలో ఒకటి ఉంది, బాపట్ల ఒకటి ఉంది, నల్లజర్లో ఒకటి ఉంది. ఇప్పుడు రాజమండ్రిలో మీరు స్టార్ట్ చేసి 9 years అవుతుంది. ఇందాక అడిగినట్టు జేపీ కన్స్ట్రక్షన్ లో ప్రధానంగా అన్ని వదిలేసి కళ్ళు మూసుకొని మేము యాజ్ అ కస్టమర్ గా రావాలి అంటే 1 word లో ఏం చెప్తారు? ఇంకా రెడీ ఫర్ మూవ్. రెడీ టు మూవ్. జేపీ కన్స్ట్రక్షన్కి వస్తే హ్యాపీ హోమ్ దొరుకుతుంది అంతే. హ్యాపీ వాళ్ళు ఇప్పుడు వరకు వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు వరకు వాళ్ళు ఇల్లు కట్టుకుందాం అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది 100%. నేను గ్యారంటీ. రైట్. 100%. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడగగానే మీరు మాకు సమయం ఇచ్చి మీ ఇంట్లో ఇంత చక్కటి ఇంటర్వ్యూ మీరు మాకు ప్లాన్ చేసి ఇచ్చారు. అలాగే ఎవరైతే నిజంగా మీరు అన్నట్టు తక్కువ బడ్జెట్ లో ఇల్లు కట్టుకోవాలని ఆగిపోతున్న వాళ్ళకి అలా మీరు సహకారం చేస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ తెలంగాణ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.